మనం వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళం అని కనుక మనం ఐడియా డెవలప్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనం కూడా ఒక మత సంస్థలాగే మనవాళ్ళు తదితరులు అనేటువంటిది ఉంటుంది. అది రాకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. తదితరులకు సంబంధించినటువంటిది తదితరులు లేకుండా ఉండాలి. ఇది కూడా కావాలి. పబ్లిక్ రిలేషన్స్ కి సంబంధించినంత వరకు విశాఖపట్నంలో ఉన్నంత కాలంలో కూడా ఆర్ఎస్ కృష్ణమూర్తి వరల్డ్ టీచర్ ట్రస్ట్ కి చాలా మ్యాక్సిమం అడ్వాంటేజెస్ కలిగేశాడు. అతడు ఈ ఊరు వచ్చాడు ఏ కారణం చేతనైతే, తాత్కాలికంగా వచ్చాడో లేకపోతే స్థిరంగానే వచ్చాడో మెల్లిగా అతనికే మనకి మెల్లిగా తెలుస్తుంది. కనుక అతని మీద చాలా వరకు ఈ ఒక్క విషయంలోనూ మన కేంద్రం వాళ్ళు చక్కగా బ్యాంక్ అయి ఉండవచ్చు. అతన్ని మనం అడగవచ్చు, ఇలా చేయండి, ఈ పని చేయండి, వీళ్లతో కాంటాక్ట్ ఏర్పాటు చేయండి, ట్రస్ట్ కి మొదలైనటువంటి వాళ్ళ ద్వారా ఈ పనులు అయ్యేటట్లుగా చేయండి. ఇక్కడ ఫలానా సైట్ ఉన్నదనుకోండి, ఇప్పుడు మొన్న మీనాక్షి హౌసింగ్ కార్పొరేషన్ వారు వచ్చారు, వాళ్లతో మనకి ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్లలోకి ఎక్స్పాండ్ అయింది, వాళ్ళు వరల్డ్ టీచర్ ట్రస్ట్ లోకి ఎక్స్పాండ్ అయినారు. ఇలాగ ఏ సంస్థతో అయినా సరే పబ్లిక్ రిలేషన్స్ ఏర్పాటు అవడంలో మనం బాగా ఫ్రీగా ఓపెన్ గా, అంటే పొల్యూట్ కాకుండా ఉండేటువంటి ఓపెన్నెస్ ఒకటి మనం పెట్టుకోవాలి. అంటే ఏదైనా సరే ఇందులోకి రానివ్వటం అనే కాకుండా వచ్చేటువంటి నదీ నీరముడు లాంటివి వచ్చేటువంటి సైడ్ కాలువ వదిలిపెట్టి నది నీళ్లు వదిలిపెట్టకుండా నది నీళ్లు లోపలికి వదిలిపెట్టేటువంటిదిగా పద్ధతిగా పెట్టుకోవాలి. ఇంక్లూషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్, ఇది ముఖ్యం. చిట్ట చివరికి అన్నిటికంటే గుర్తుండవలసింది, మన కోసం మనం చేసుకునేటువంటి ప్రయత్నం కన్నా ఇందరి కోసం మనం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళకి సుఖము, శాంతి, భద్రత ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాం అనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ సీక్రెట్స్ లో ఒకటి. అది అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు గమనించిన రోజున గమనించని రోజున కూడా మనం ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళని గమనించుకోవాల్సినటువంటిది ఉంది. అంటే ఎవ్రీ అటెంప్ట్ మేడ్ బై వే ఆఫ్ పబ్లిక్ స్పిరిట్, అంటే యజ్ఞార్థ క్రియకు తోడ్పడినటువంటిది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ పటిష్టం అవటానికి అదే ఉద్దేశం. ఇది చెప్పటమే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది. ఇంకా ఎవరన్నా సలహాలు మొదలైనటువంటివి కానీ నేను చెప్పినటువంటి దాని మీద ఉద్దేశాలు కానీ తప్పకుండా చెప్పవచ్చు. నేను చెప్పడం మీరు వినటం అనేటువంటిది ఏం కాకుండా అందరిలోనూ ఉన్నటువంటి ఒకడు చెప్పడం అందరం వింటాం అనేది కాదు. ముఖ్యంగానే 2 months క్లాసెస్ 2 months క్లాసెస్ ఇక్కడ పెట్టడానికి ఆ మధ్య వచ్చినప్పుడు మన సోదరు అడిగారు. చక్కగా సంతోషమైన చేద్దాం. అయితే ఇప్పుడు మనకి రెడీగా ఎంతమంది ఉన్నారు అంటే నేర్చుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు లెక్క కాదు. మీరుపోటి ట్రస్ట్ లో కానీ ఇంకేదైనా ఆధ్యాత్మిక పరమపవిత్రమైన ఆధ్యాత్మిక సంస్థలో కానీ సేవాధర్మంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ట్రస్ట్ లోనే అనేటువంటి నియమం మనకేం లేదు. అంటే మన ఆశ్రమంలో వచ్చినటువంటి వాళ్ళు మన గురువు గారి ఫోటోనే పెట్టాలి, మిగతా నాట్ పర్మిటెడ్ అనేటువంటిది మాత్రం మనకొద్దు. దానిచేత ఏ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళైనా సరే ఇందులో స్టూడెంట్స్ గా పాల్గొనవచ్చు. అట్లాంటి వాళ్ళు మన ఐడియాలో ఎంతమంది సుమారు ఉంటారు? 100 మంది ఉన్నారండి. లాస్ట్ ఇయర్ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాటిస్టిక్స్ లో 100 మంది వచ్చారు. ఎప్పుడైతే మీరు కన్సల్ట్ ఇస్తారో అప్పుడు నేను 2-3 ఇంట్లో కూడా తిరగడానికి అవకాశం. అలాగే అయితే మనం తలాకు 100 మంది 125 మందిని దాటకుండా పెట్టుకుంటాం. కృషి మన శ్రీశైలంలో మనకు రుజువైంది ఇది. అప్పుడు 120 ఉన్నారు కదా, 126 ఉన్నారు మ్యాక్సిమం. చక్కగా జరిగింది. అయితే అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకున్నట్లుగా పక్కాగా మనం చేసుకోగలిగినట్లయితే, అంటే వాళ్ళు ఒక హై స్కూల్ హాల్ కట్టించారు, 150 దాకా మనం అంగీకరించాం. ఆ పైన అయితే స్టూడెంట్స్ కి ఎక్కువ ఉపయోగం ఉండదు. అది మనం చేసుకున్నాం. అది మీరు ప్రిలిమినరీగా క్లాసులు కొంత ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సోదరవర్గం నడుపుకుంటూ వెళుతూ ఉంటే నేను శ్రమపడ్డానా క్లాసులు టేకప్ చేయగలగటం అనేటువంటిది నా డేట్ నేను ఇస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి కమిట్మెంట్స్ అయిపోగానే ఇమీడియట్ డేట్ నేను మీకు ఇస్తాను.
ఎట్లాగో నేను ఈ యూరోప్ టూర్ పోస్ట్ పోన్ చేసుకున్నాను కనుక ఈ సంవత్సరం మనం పూర్తిగా అవైల్ చేసుకున్నాను. నాకు తెలుసున్నంత వరకు జూలై ఆగస్టు మాసాల్లో ఇక్కడ పెట్టుకుని మనం గురు పూజల టైంకి మనం పూర్తి చేసుకుని గురు పూజలు చేసుకునే టైంకి పెట్టుకుంటే బాగుంటుందని నాకు ఐడియా ఉంది. అది నేను ఇప్పుడు ఉన్నటువంటి కమిట్మెంట్స్ చూసుకుని నేను కన్ఫర్మేషన్ వస్తాను నాకు. మీ అందరూ కూడా అంటే సుమారుగా మనం మేలో స్టార్ట్ చేసుకుని అదే 2 months జూన్లో స్టార్ట్ చేసుకుని జూన్ 1st స్టార్ట్ చేసుకుని ఆగస్టు 1st అయిపోయేట్టు పెట్టుకుంటే ఆగస్టు 4th గురువు గారి జన్మదినోత్సవంతో మనం గురు పూజలు చేసుకుని డిస్కస్ అవుతామని అది కన్ఫర్మేషన్ నేను మళ్ళీ వెళ్ళి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకునేమో సీలియర్ లో క్యాంప్ 2 weeks క్యాంప్ పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత మార్చి 15వ ప్రాంతం దగ్గర నుంచి 2 మాసాలు శ్రీశైలంలో వాళ్ళు మొన్న మాట తయారైన వాళ్ళు మెల్లిగా నన్ను మరిపించి మాట అంటే అసలు బొత్తిగా మనుషులు లేరు, అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు. చాలా తగతగలు ఆడిపోతున్నారు ఉన్నవాళ్ళు. జనం ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి ఎక్కడెక్కడో టౌన్స్ నుంచి రైల్వేస్ నుంచి అంతా వచ్చేస్తున్నారు. మరి 500 మంది 600 మంది 1000 మంది 1200 మంది అట్లాగే వస్తున్నారు పేషెంట్స్. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు 2-3 అయిపోయినారు. మరి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎవరన్నా వెళ్తారా? మీ పున్నయ్య కూడా పోచంపాడు వెళ్ళిపోయాక మొన్న చూసాను. పున్నయ్య లేడన్నారు, రమణయ్య అంతా చూశాను. అంటే మన ఆ 3 రతిమోహన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మంచి స్టాల్వర్ట్ వర్కర్స్ అంతా చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకేం చెప్పండి, చెప్పండి. 10 మంది ప్రపోజల్స్ లాంటివి ఏమైనా చేయాలి. బాగుంది చాలా పరిమాణంగా ఉంటుంది. ఎందుకంటే అవకాశం మాకు దొరకటేమో అని చెప్పేసి అవకాశం తగ్గినది. అది చాలా చక్కగా చదువుకుని శ్రద్ధగా చాలా కాలం నుంచి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు. అందుకోసం నేను ఇంత ముందంతా నేను ఎందుకు ప్రస్తారం చేశానంటే చెప్పాను కదా, ఇక్కడ ఏ 10 మందో ఆర్గనైజ్ చేస్తే ఈ 10 మంది మీద తోడేసేసి ఊళ్ళో వాళ్ళంతా నేర్చుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ఊళ్ళో మెంటాలిటీ. అంటే సిటీ మెంటాలిటీ తెలుసు కదా. పొలిటికల్ ఆర్గనైజ్ నేను ఇదివరకు చూశాను, 3-4 చెత్త అయిపోయారు ఇదివరకు పెట్టినప్పుడు. కనుక మీరు జగద్హిత బుద్ధితో 10 మంది నేర్చుకోండి. మిగతా వాళ్ళు ఎవరు వస్తామన్నా వాళ్ళు కూడా మీతో పాటు జాపగానాలు చాపలు మొత్తం అంటేనే రానివ్వండి. కానీ మొదటి లాగా బ్యాచిలాగా వచ్చేటువంటి వాళ్ళని ఈ ఊళ్ళో నేను చూశాను. అంచేత నాకు బాధ వేసింది. అది జరగకూడదు. అందరూ సేవకులంగా ఉండాలి కానీ ఎవరిలోనూ గెస్టులుగా ఉండేటువంటి పద్ధతి మనకు అంగీకారం కాదు. అంటే అది మొట్టమొదటి తరగా ది ఓన్లీ ప్లేస్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్ ఇస్ హైదరాబాద్. దేర్ ఫోర్ ఐ రిఫ్యూజ్ ఫర్ సో మెనీ ఇయర్స్. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ పెట్టాను, రిఫ్యూజ్ చేసింది ఒక్కటే కారణం. అయితే మీకు రిఫ్యూజ్ చేయకూడదు. మీరు సర్వీస్ చేయడం కోసం మీరు అడుగుతున్నారు కనుక తప్పకుండా చేస్తాను. అంటే మీరు పాతలో ఉన్న వాళ్ళకి ఎంతైనా సర్వీస్ చేయండి, కానీ మీ మీద అడ్వాంటేజ్ తీసుకునే వాడికి సర్వీస్ అనేది అనిపించదు. అది నా హృదయం ఇంకా అంత విశాలం కాలేదు. వారి చేత కూడా సర్వీస్ చేయించాలి మీరు. ఇది ప్రబోధానికి నామినల్ కాస్ట్ పెట్టాలి. నేను మొన్న చెప్పాను, నామినల్ కాస్ట్ పెట్టకపోతే తీసుకున్న వాళ్ళు కూడా చదవరు. మరి అది మాత్రం సత్యం నాకు తెలుసు బాగా. అందుకని నామినల్ కాస్ట్ పెట్టాను.
ఎంతో ఉంది మీ ఇష్టం టోకెన్ కాస్ట్ పెట్టండి. తర్వాత ముఖ్యంగా ఈ సంప్రదాయ ప్రచారం ప్రబోధానికి దృష్టిలో పెట్టుకుని రాస్తూ ఉన్నటువంటి బాలశిక్షలు, భాగవతం మొదలైనటువంటివన్నీ ఒక ఎత్తు, బాలశిక్షలు ఒక ఎత్తు. బాలశిక్షలు స్కూళ్లలో కన్నా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పవలసినటువంటివిగా ఉద్దేశించి రాస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలకు చెప్పడం కోసం తల్లిదండ్రులు నేర్చుకుంటారనే ఉద్దేశం. ఆ పుస్తకంలో జరుగుతుంది. అందుకని మ్యాక్సిమం ఆ బాలశిక్షలలో ఉన్నటువంటి పాటలు మన వేదాంతాచార్యుల వారు మొదలైనటువంటి వాళ్ళని ఆధారంగా తీసుకుని చక్కగా ఇళ్లలో పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. చేయించి ఇక్కడ గురు పూజలు, విశాఖపట్నం గురు పూజలు మొదలైన అకేషన్స్ పెట్టుకున్నటువంటి దాంట్లో వాళ్ళ చేత హైలైట్ చేయించి ఆ పిల్లలకు మనం చక్కగా ఏదైనా ప్రోత్సాహకరమైనటువంటి పనులు చేస్తాం. అది కూడా మనసులో పెట్టుకున్నాం. పెద్దవాళ్ళకే తెలియదు. అందువల్ల మొట్టమొదటి జగత్యాలు చూసినప్పుడు కొన్ని పుస్తకాలు నేను అజత విద్యాలయానికి ఇచ్చాను. వాటి ముందు ఇంతవరకు నేను చిల్డ్రన్ రెగ్యులర్ స్కూల్స్ ఓపెన్ చేసిన వాళ్ళు వదిలేసేది క్వాలిటీ సండే 1 hour వరకు అది ఇంట్రెస్ట్ కరెక్ట్ చేయడం ఎడ్యుకేట్ వాళ్ళు ఒక సర్కిల్ కింద ఏర్పడ్డారు. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా నా డాక్టర్ పిల్లలను వాళ్ళు ఒక బ్యాచ్ చేస్తున్నారు. అలాగా మేము ఏదైనా చేయాలి. తప్పకుండా చేయండి, తప్పకుండా చేయండి. అది తర్వాత మన భాగవతం భగవద్గీతకి ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా సర్క్యులేషన్ లైబ్రరీ లాగా, అంటే తీసుకునే ఆధారం 1 hour 2 hours ప్రతిదీ మీరు ఏమంటారో ఇంట్రెస్ట్ ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు సక్సెస్ చేయడం సరే అది ఒకటి చేయటం పర్మిషన్ ఇస్తే ఏం తప్పకుండా. అంటే వారానికి ఒకసారి మన నెక్స్ట్ వీక్ మన తర్వాత ఇంకొక చిన్న పాయింట్, ఈ టోకెన్ ప్రైజ్ పెట్టి మనం ఇస్తూ ఉన్నటువంటి ఇష్యూ చేస్తున్న ఈ కార్డులు మొదలైనటువంటివన్నీ ఉన్నా కూడా అంటే అది 9 పైసా అయ్యేది, 5 పైసలు అయ్యేది, 10 పైసలు అయ్యేది. సేల్స్ మాత్రం ఒక సెట్ ఆఫ్ పీపుల్ ద్వారా మాత్రమే ఛానలైజ్ కావాలి. ఎందుకంటే వరల్డ్ టీచర్ ట్రస్ట్ పేరు పెట్టాక అకౌంట్స్ అడుగుతారు. విశాఖపట్నం వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆన్సర్ అకౌంట్స్. అందుకని ఎక్కడ ఎవరైనా ఎంతమంది సేల్ చేసుకోవచ్చు. ఆ సేల్ చేసినటువంటి ఎక్కడెక్కడ దానికి ఖర్చులకు మనం వినియోగం చేయవచ్చు. కానీ ఒక ఫ్యూ పీపుల్ మాత్రం దానికి క్వాలిఫైడ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటై వాళ్ళ ద్వారా మాత్రమే ఆ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ మొదలైనటువంటివి జరిగితే ఇది మళ్ళీ దానికి వినియోగం చేయడానికి అకౌంట్స్ పర్ఫెక్ట్ గా ఉండటానికి ఉంటుంది మనకి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వారు మొదలైన వారు కూడా వచ్చి ఉన్నారు. అవి మనకి ఇది రిజిస్టర్డ్ ఇంటర్నేషనల్ బాడీ కనుక దాని విషయంలో కొంచెం మనం అందరం తగు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటిది ఉంటుంది. ఆన్సరబుల్ క్వశ్చన్ ఉండకుండా మనం ఉండాలి. అంటే అది టెక్నికల్ గా తెలియకపోవచ్చు కొంతమంది, తెలియటం అవసరం. అంటే వీళ్లే సేల్ చేయాలి, వాళ్ళకి సబ్మిట్ చేయండి, ఆ ఖర్చు తీసేసుకోండి, ఇంత అయిందని చెప్పి. లేదా మళ్ళీ ఇంకో 10,000 కార్డ్స్ కావాలనుకోండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వేయించేస్తారు. లేదా వేయించేసి వాళ్ళ దగ్గర ఖర్చులు తీసుకోండి, వౌచర్స్ ఇచ్చి, అలాంటివైనా సరే. ఛానలైజ్ కావాలి జాగ్రత్తగా. ఇంతవరకు మన బుక్స్ సబ్జెక్ట్ కోసం కూడా మన డిస్ట్రిక్ట్లోనే ఎవరు గురున్నాయన్నమాట. నెక్స్ట్ మనం ఏం చెప్పారంటే సెంట్రల్లో కూడా అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ అండ్ వర్క్స్ స్టోరీ బట్టని చెప్పారనమాట. అంటే ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి బయట పబ్లిక్ లోకి వెళ్ళేటప్పటికి మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇది ఎక్కడ దొరుకుతాయండి అనేటువంటి వాళ్ళు దొరక్క నిరాశ చెందేటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. అది అశ్రద్ధ కాదు, ఇన్ఎక్స్పీరియన్స్. మనకి ఎలా చేయాలో అప్రోచ్ తెలియకపోవటం వల్ల. అందుకని దానికి కావాల్సిన రెగ్యులర్ షోరూమ్స్ అనేటువంటి ఒక స్కీమ్ ఒకటి ప్రారంభం చేశాం.
ఈ ఊరికి సంబంధించినంత వరకు మొట్టమొదటి షోరూము సహజ ప్రింటర్స్ లో ప్రారంభం చేశారు. మిగతా కేంద్రాల్లో కూడా అలాంటి షోరూమ్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. గుంటూరులో ఒకటి ప్రారంభం చేస్తున్నారు. అవైలబిలిటీ ఉండేటట్లుగా మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఏ ప్రొడక్ట్స్ తయారు చేసినా ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు దాంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒకనొక ఆదర్శ సంస్థ ఉన్నది దయాల్ బాగ్ అనేటువంటిది. వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం నేర్చుకుని ఆ రకమైనటువంటి షోరూమ్స్ అవి మనం డెవలప్ చేసుకుంటాం. బాగుంటుంది. షోరూమ్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి టౌన్స్ లో మనం ఎక్కడో ఒకటి చాలా మంది అన్నప్పుడు ఎక్కడ దొరుకుతాయి చాలా ఒక టౌన్ లో కాదు, దాదాపు కర్ణాటక సరిహద్దుల ప్రాంతాల్లో నుంచి కూడా కానీ ఎక్కడ దొరుకుతాయి, ఇంత మంచి పుస్తకాలు మనకు అవైలబిలిటీ ఉన్నాయా అని చాలా మంది నాకు వచ్చారు. కనుక ఇది చాలా అవసరం. కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు మన పన్నాల రాధాకృష్ణ శర్మ 5 సంవత్సరాల నుంచి నన్ను ఈ సంవత్సరం ఈ విషయం వార్న్ చేస్తున్నాడు. మన వాళ్ళని కొంచెం ఛానలైజ్ చేసి నలుగురికి అందుబాటులో ఉండేటట్లుగా చేయాలండి. షోరూమ్స్ కావాలని మనం ఇక్కడే ప్రారంభం చేశాం. మొట్టమొదటి షోరూమ్ ప్రబోధంలో ఇది సహజ ప్రింటర్స్ లో ఇలా దొరికితే ప్రబోధంలో మనం అది మ్యాగజైన్స్ లోను ప్రబోధంలోను ఈ షోరూమ్స్ యొక్క అడ్రసెస్ మనం ఇవ్వటం కూడా మంచిది. గురు పూజల గురించి మరొకటి మనం చూసుకోవాల్సి ఉంది. మన ఇంటిలో కూడా వంట చేసుకుంటున్నాం కదా మనం అందరం. మన ఇంట్లో చేసుకుంటున్న పని ఇక్కడ చేస్తాం. మన ఇంట్లోనూ చేపలు వేసుకుంటాం, మన ఇంట్లోనూ గ్లాసులు తోముకుంటాం, మన ఇంట్లోనూ వంట చేసుకుంటాం, కట్టెలు వేసుకుంటాం, నీళ్లు తెచ్చుకుంటాం. అది ఎందుకని రొటీన్ అనిపిస్తోంది? ఇక్కడ ఆ పని చేసుకుంటే ఏదో సేవ చేసినట్టుగా ఆనందం ఎందుకు కలుగుతోందని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు. అంటే ఇళ్లలో జరిగేటువంటి పనే కదా, కొత్త పని ఏమైనా చేశామా? కాఫీ టిఫిన్ కానీ, భోజనం కానీ, మధ్యాహ్నం టీ కానీ, సాయంత్రం భోజనం కానీ ఇళ్లలో జరిగే పనులే ఇక్కడ కూడా అరేంజ్ చేయబడ్డాయి. కానీ ఆ చేయడంలో ఒక చిత్రమైనటువంటి అనుభూతి మనకు వస్తూ ఉన్నది. ఎందుకు వస్తూ ఉన్నది? ఇంటిలో ఇవ్వబడింది కూడా మనకు దివ్యకరమే. దానిలో మనం జీవించటం మానేసి దాన్ని రొటీన్ కింద చేసుకున్నాము. అంటే జీవితాన్ని జీవించడం మానేసినటువంటి వాడికి పనులు చేయటం ఉంటుంది తప్ప వాటి ఎడల తాను జీవించడం అనేది ఉండదు, అనుభూతి చెందడు. రేడియో ప్రోగ్రాం పెట్టుకుని మాట్లాడుకుంటూ కూర్చున్నటువంటి వాళ్ళు రేడియో ప్రోగ్రాం విన్నారు అనగలమా? అనడానికి అవకాశం లేదు. ప్రోగ్రాం దాడిన ప్రోగ్రాం వస్తూ ఉంటుంది, మాటలు దాడిన మాటలు పెడుతూ ఉంటాయి. అలాగే నిజ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సన్నివేశము కూడా దివ్య కర్మయే. దాని ఎడల మనం జీవించడం మానేసేటప్పటికీ దాని నుండి మనం శక్తిని పొందలేకపోతున్నాం. క్రమంగా అది మనకి ఒక రొటీన్గా, దినచర్యగా, మనకి బరువుగా తయారవుతూ ఉన్నది. అలా కాకుండా అదే పనిని దివ్యమైనటువంటి ఐక్యతతో చేయటం అంటే ఎలాగా? ఆ బెంచీలు తీసుకురావడమే, ఆ గ్లాసులు కడగడమే, ఆ గుండెలు పట్టుకురావడమే, ఆ కట్టెలు వేయటమే, ఆ పరసాలు వేయటమే అనేటటువంటిది నమస్కారం మాస్టర్ అన్న స్మరణతో చేస్తే ఎంత బాగుంది. గుండెలోనూ ఆయనే కనిపిస్తున్నాడు, అట్లగాడిలోనూ ఆయనే కనిపిస్తున్నాడు, శ్యామయానా వేస్తున్నా ఆయనే కనిపిస్తున్నాడు, వాసం బొంగులో కూడా ఆయనే కనిపిస్తున్నాడు. పానీయంబులు తాగుతం పురుషుతం భాషించుతం భాష లీలా నిద్రాదులు చేయుతం తిరుగుతం లక్ష్మింపుతం. అంటే సమస్తమైనటువంటి క్రియలలో కూడా ప్రహ్లాదుడికి నారాయణుడే కనిపించాడుగా అనేటటువంటిది సత్యమేనా అంటే, గురు పూజలలో వరుసగా ఒక 4 సంవత్సరములలో 5 సంవత్సరంలో పాల్గొంటున్నటువంటి ఒక కార్యకర్తగా ఆ విషయం తెలుస్తుంది. ఇందులో ఏ పని చేస్తూ ఉన్నప్పుడు కూడా మాస్టర్ సివివి గారు కనపడుతున్నారు తప్ప వాసాము, శ్యామయాన, గుండిగా, అట్లగాడ ఇవి వేరే కనపడటం లేదు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నింటిలోనూ గురు పూజ ఉన్నది కానీ గురు పూజ వేరే లేదు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.
ఇవి పెట్టుకోవడంలో గురు పూజ ఉన్నది, ఇవి నిలబెట్టుకోవడంలో గురు పూజ ఉన్నది, మళ్ళీ ఇవి సర్చి ఎవరికి వాళ్ళకి అప్పచెప్పడంలో గురు పూజ ఉన్నది. తీసుకొచ్చేటప్పుడు ఎంత ఆదరణతో వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చామో వస్తువులు అప్పచెప్పేటప్పుడు కూడా అంత ఆదరణతోనూ వాళ్ళకి అప్పచెప్పడంలో గురు పూజ ఉన్నది. వస్తువులు తీసుకొచ్చి సర్దేటప్పుడు ఎంత బాగా మనం అందరం సహకరించామో డిస్మాంటిలింగ్ చేసేటప్పుడు కూడా అంత చక్కగానూ సహకరించడంలో గురు పూజ ఉన్నది. వీటిల్లో ఉంటుంది. దాని ఎడల జీవించడం అనేటటువంటిది మనకు తెలిసినట్లయితే దినచర్య అనేటటువంటిది రొటీన్ కాకుండా యజ్ఞము అవుతుంది. రొటీన్ అయితే దాన్ని సంసారం అంటారు. పొద్దున్న లేచిన కానీ ఇంతేనా అండి, వండుకోవడం తినటైనా జీవితానికి అనిపిస్తుంది. అలా ఉదయం మఠంలో వెళ్ళారనుకో, అక్కడ వరకు ఏం చేస్తారు, వండుకోవడం తినటమే కదా. ఎక్కడికి వెళ్ళినా విషయం ఇదే. దీని ఎడల మనం సరైనటువంటి పద్ధతుల్లో జీవిస్తున్నామా జీవించమా అనేటటువంటిది ఒక్కటే సత్యం. అలా తిట్టుకుంటూ కూడా తింటూనే బతకాల్సి వస్తుంది. వండుకోవడం తినటమే అంటే మానేశామా? ఆ వండుకోవడం తినడంలో దేవుణ్ణి చూడటం అనేటువంటిది మొదలు పెడితే అక్కడి నుంచి వెలుగుదారి దొరుకుతుంది. కనుక జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో దేవుణ్ణి చూడటం అంటే ఏమిటి? ఇందులో ఏ ఒక్క పనులను కూడా ఆయన కనపడినటువంటి పని మనకు ఉన్నదా? లేదు కదా. అలాంటి దివ్యానుభూతి కనుక మనం పొందినట్లయితే నిత్య జీవితంలో లేచింది మొదలు పలుకునేటటువంటి వరకు సకల కార్యక్రమములు కూడా గురు పూజలకు చేసిన ఏర్పాట్ల వంటి అనుభూతిని మనకు అందిస్తాయి. దానికోసం ఒక ట్రైనింగ్ అది. ఇంకొక రహస్యం అంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒళ్ళు ఉంచిన వాళ్ళం కూడా, ఒళ్ళు ఉంచి ఎరగని వాళ్ళం కూడా గురు పూజలు అనేటప్పుడు ఒళ్ళు ఉంచుతాం. మనం కూడా గుండెలు పట్టుకుంటాం, మనం కూడా పడకలు పట్టుకుంటాం, మనం కూడా పని చేయడానికి ఉద్యోగులు అవుతాం. అంటే అర్థం ఏంటి? అది వరకు పని చేయడం అలవాటు లేని వారికి కూడా పని చేయాలనేటువంటి ఉన్ముఖత్వాన్ని, ఉత్సాహాన్ని ఇది కలగజేస్తూ ఉన్నది. కనుక క్రమంగా ప్రతి ఒక్కరికి కూడా సత్కర్మ ఆచరణ అనేది వంట పెట్టేందుకు ఇది ఒక ట్రైనింగ్. ఇంకొక డైమెన్షన్ కూడా నేను చూద్దాను. ఐక్యత అనేటటువంటిది ఎలా వస్తుంది? ఒక మనిషి ఉన్నట్లు మరొక మనిషి ఉండదు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి, ఎవరి ఆశయాలు వారికి ఉంటాయి. లోకం ఇలా ఉంటే బాగుంటుందని ఎవరికి వారికి ఒకలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంతమంది కలిసి ఒక్కటిగా జీవించడం అనేటటువంటిది ఎలా సాధ్యం? ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఊహలు వారికి ఉంటాయి, ఎవరి కథలు వారికి ఉంటాయి. ఇందులో 10 మందిగా ఉన్నప్పటికీ సినిమా ప్రోగ్రాం పడేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాకి వెళ్దామంటారు. ఇంట్లో ఉన్న నలుగురే, ఓన్లీ మీరు దీనికి వెళ్ళండి, మేము దీనికి వెళ్తాం, మేము హాల్ దగ్గర మిమ్మల్ని మీట్ అవుతామని చెబుతారు. అలా కాకుండా ఇంతమంది వ్యక్తులు కూడా కలిసి ఒక్కటిగా పనిచేయడం అనేటటువంటిది ఎలా సాధ్యము? ఈ అభిప్రాయాలకు అతీతంగా పనిచేయడం అనేటటువంటిది ఎలా సాధ్యం అనేటటువంటిది చిత్రంగా మనకి ఈ గురు పూజలు ఉపదేశం చేస్తూ ఉన్నాయి. మనుషులు ఒక్కటిగా ఉండటం అనేది వేరుగా ఉన్నప్పుడు ఎప్పుడూ సాధ్యం కాదు. జాగ్రత్తగా ఈ ఒక్క మాట వినండి. మనకు మనం మామూలుగా వేరుగా ఉన్నప్పుడు ఒకటిగా ఉండటం అనేటటువంటిది ఎంత అనుకున్నా మనం తెల్లారు లేచిన కాడి నుంచి ఒకటిగా జీవితం అని మనం ఎంత అనుకున్నప్పటికీ సాధ్యం ఎవరు తన్నుకున్నా సాధ్యం కాదు. తన్నుకోవడం ఒకనే సాధ్యం అవుతుంది. అయితే మార్గం ఏమిటయ్యా? ఏదైనా ఒక మంచి పనిని, నలుగురికి పనికి వచ్చేది, మనకు పనికి వచ్చేది ఒక మంచి పనిని మొదలుపెట్టి ఆ మంచి పనిలో 10 మంది 10 ప్రవృత్తులు ఉన్న 10 మంది కలిసి పాల్గొని ఒకే పని చేస్తున్నారు. ఎవరి ప్రవృత్తి వారికి వేరే ఉన్నది, కానీ కలిసి చేస్తున్నది ఒకే పని. పని ఒకటే అవడం వల్ల ప్రవృత్తులు వేరైనా క్రమంగా పనికి తగ్గట్టుగా వీళ్ళ ప్రవర్తనలు వెలుగుతాయి, మలకపడతాయి, సంస్కరింపబడతాయి. పొలిమిలో కాల్చి ఉపకరణం కింద తయారు చేస్తారే కమ్మరి, ఆ విధంగా వీరి ప్రవృత్తి ఒక ఉపకరణం కింద తీర్చిదిద్దబడేందుకు సమ్మిళ కోట్ల వంటి స్థితిలో ఈ సత్కర్మ చక్కగా శిక్షణ ఇచ్చి చుప్పుకొచ్చిన ఇనప ముక్క లాంటి వీరిని చక్కటి ఉపకరణం కింద ఈ సత్కర్మ తయారు చేస్తుంది. కనుక
ఒక మంచి పనిని మధ్యలో పెట్టుకుని మనం నలుగురమో 10 మందిమో కలిసి ఉంటే ఇవాళకి కాకపోతే రేపటికైనా ఎల్లుండికైనా ఒక్కటిగా ఉండటం సాధ్యం అవుతుంది తప్ప సత్కర్మాచరణకు ప్రసక్తి లేకుండా మనమంతా ఒకటిగా ఉందాం అని చెప్పి ఎంత అనుకున్నప్పటికీ అనుకోవడం ఒక్కటే మిగులుతుంది కనుక ఈ పై విషయాలన్నీ ఆయన ప్రత్యేకించి చెప్పడం కాకుండా మంచి పనులు మన మధ్యలో వదిలిపెట్టేశారు. ఈ సంప్రదాయములు శతాబ్దముల తరబడి ఒత్తిళ్లుతూ వెళుతూ ఉంటాయి. మనుషులను పుణ్యఘట్టాల్లాగా పునీతము చేస్తూ ఉంటాయి. అందుకని విభిన్న ప్రవృత్తులలో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు, విభిన్న తరహాల వాళ్ళు ఒక్కలా జీవించడం ఎలా సాధ్యం అంటే వాళ్ళు చేసే పని ఒకటైనప్పుడు ఒకటవడం, వీళ్ళంతా ఒకటవడానికి అవకాశం ఏర్పడుతుంది, దారులు ఏర్పడతాయి. అది ఒకటే మార్గము, మరి ఒక మార్గము లేదు కనుకనైనా పని తక్కువై ఆలోచన ఎక్కువైంది కాబట్టి భారత జాతి చెడిపోయింది అని చెప్పి నచ్చగలుగుతారు. అందుకని ఇన్ని మహత్తరములైనటువంటి ఉపదేశములు, ప్రయోగములు గనక పెట్టుకుని గురు పూజల నిర్వహణ అనేటటువంటిది వేళగా జరుగుతూ ఉన్నది. అందరికీ అనుభూతి రూపంలో ఇది అందుతూనే ఉన్నది హృదయమునకు. ఈ పూట మనం కొంచెం వివరంగా విషయాలు కూడా మాటల్లోకి మార్చి దాన్ని చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఈ అనుభూతి ఉన్నదే. దానికి అక్షరాల్లోనికి నేను అనువాదం చేసి మీ ముందు ఉంచాను. ప్రార్థనకు సమయం అవుతూ ఉన్నది. అందరూ ప్రార్థనకు సమాహితంగా సాధన ఆలయము అనేటువంటిది బహిష్ప్రపంచము అనేది ఉదయం చూస్తాం. అంతఃసాధనం జరగడానికి సాధనాలేమో బహిష్ప్రపంచం తప్ప అంతఃప్రపంచం కాదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎవరెవరితో ఏ విధంగా మనం ప్రవర్తిస్తాం, ఎవరెవరు మాట్లాడుతూ ఉంటే మనకు తప్పులు కనిపిస్తూ ఉంటాయో ఒప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎవరెవరు చేసేటువంటి పనులలో, చేష్టల్లో మంచి చెడు మొదలైనటువంటి చూస్తూ ఉంటాం. అలాంటి స్వభావం రజస్సు, తమస్సు అనేటువంటి వాటితో కూడి మన లోపల ఉంటుంది. లేకపోయినట్లయితే ఎదుటి వాటిలలో తప్పులు, ఒప్పులు, లెక్కలు వేయటం అనేటువంటి మనలో ఉండదు. కనుక ఈ రజస్తమస్సులు అనేటువంటి వాటి ప్రకోపం ప్రశాంతి వహించి తత్వప్రధానమైనటువంటి స్వభావం కలిగి అటుపైన తదతీతమైనటువంటి తత్వంలోకి ప్రవేశించడానికి బాహ్య ప్రపంచంలో మనకి ఎవరు మంచివాళ్లు చెడ్డవాళ్లు లాగా కనిపిస్తున్నారో అలాంటి పాత్రలతో కూడినటువంటి జగన్నాటకము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జగన్నాటకానికి మనం ఒక సామాజికుడుగా, ప్రేక్షకుడుగా ఉండటమే సాధన తప్ప మరొకటి సాధన లేదు. కనుక కన్నులు మూసుకుని, ముక్కులు మూసుకుని చేసే సాధన కన్నా కన్నులు తెరిచి బాహ్య ప్రపంచంలో చేతులు సాచి మనం చేయవలసిన సాధన ఎక్కువ. చేతులు సాచి చేయవలసిన సాధన మాకు డిగ్రీలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని అడుక్కుంటాం కాదు. మీకేం కావాలో తీసుకోండి, ఇస్తాననేటువంటి ప్రయత్నం చేయడంలో ఈ సాధన. ఈ రెండు ముఖ్యంగా మనం చూసినప్పుడు ఇంకొకటి రెండు ఈ సాధనకు కావలసినటువంటి వాటిలో పెద్దలు అర్థవాదములైనటువంటి ఇతిహాసములు ఇచ్చి ఉన్నారు. వాటిని గురించి ఈ రోజున మనం కొద్దిగా తెలుసుకున్నాం. ప్రపంచంలో మంచి ఏది, చెడు ఏది తెలుసుకుంటాం చాలా ముఖ్యం. ఇది సాధనకు మొట్టమొదటి బాగుంది. అది మన మీద అమలుపరుచుకునే బదులు ఎదటి వాళ్ళ మీద అమలుపరచడం ప్రారంభించారు. అంటే మంచి ఏది, చెడు ఏది నిర్ణయించడం ఎదటి వాళ్లలో నిర్ణయించడం మనం చేసినప్పుడు సాధనకు బదులు మనం అధపతనానికి చెందడం వెళ్ళటం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతాలే మనకి చెప్పారు. అవతల పక్క అంతర్యామైనటువంటి పరమాత్మ, యువతల పక్క మనం జీవుడు. యువతల పక్క అంటే మనకు తెలిసినటువంటి వైపున, అవతల పక్క అంటే మనకు తెలియనటువంటి వైపున. దాన్ని అవతల పక్కనే అవ్యక్తం అంటారు, యువతల పక్కనే వ్యక్తం అని అంటారు. ఈ రెండింటికి మధ్యన ద్వారం ఉన్నది. ఆ ద్వారం దగ్గర ద్వారపాలకులు ఉంటారు. వారే జైలు అనేటువంటి వారు. వారికే శాపం వచ్చింది 3-4 సంవత్సరాల కిందట మనం చూసాం.
జయ విజయులకు శాపం ఎవరి వల్ల వస్తుంది? మహా తపస్సు చేసినటువంటి వాళ్ళు, శమదమాది గుణాలు అభ్యాసం చేసుకుంటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, కోపం చంపుకుంటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇచ్చిన శాపం వల్లే శాపం. అంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం లేదు. ఎవరైతే తమలో ఉన్న కామక్రోధాదులు పోగొట్టుకునేందుకోసం లక్షల సంవత్సరాలు తపస్సు ఆచరించి ఉన్నారు, వాళ్ళ వల్ల శాపం వచ్చిందిట అని అంటే ఇంకెన్నాళ్ళు చేయాలి ఈ శమదమాదులు కావటానికి తపస్సు? ఎన్నాళ్ళు చేయనక్కర్లేదు. ఒక్క పొరపాటు